ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీరందరూ తిరుపతి దర్శనానికి ఒకే కుటుంబ సభ్యుల్లో నుంచి దాదాపు 10 టికెట్లు, 20 టికెట్లు, 30 టికెట్లు లేదా 100 టికెట్లు బుక్ చేసుకోవాలి అనుకున్నా కూడా మీకున్నటువంటి ఒకే ఒక మార్గము ఈ ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ విధానము. ప్రతి ఒక్కరూ కూడా తిరుమల దర్శనానికి దర్శనం టికెట్ల కోసము 300 రూపాయల దర్శనం టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే ఈ బుకింగ్లో ఒక వ్యక్తి 6 టికెట్లు మాత్రమే బుక్ చేసుకోగలడు. అనగా ఒక మొబైల్ నెంబర్తో ఒక్కసారికి 6 టికెట్లు మాత్రమే బుక్ చేసుకోగలరు. కానీ ఈ వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా ఒక మొబైల్ నెంబర్తో మీరు ఎన్ని టికెట్లైనా బుక్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ నెల ఆగస్టు 22 అనగా ఈరోజు ఉదయము 10 గంటలకు డైరెక్ట్ ఆర్జిత సేవలు విడుదలయ్యాయి. అది వేరు. ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలకు విడుదలైనటువంటి ఈ వర్చువల్ పార్టిసిపేషన్ వేరు. ఈ వర్చువల్ పార్టిసిపేషన్ ఎలా బుక్ చేసుకోవాలో నేను మీకు ఒకసారి చూపిస్తున్నా చూడండి. ttdevastanam.ap.gov.in అని ఉంది కదండి. ఇక్కడ పిలిగ్రిమ్ సర్వీసెస్లో వర్చువల్ పార్టిసిపేషన్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీడ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ దగ్గర కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇలా క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ టెంపుల్ దగ్గర మీరు శ్రీవారి టెంపుల్ అని మాత్రమే తీసుకోవాలి. అలాగే సేవల్లో ఆల్ సేవ అని తీసుకోవాలి. ఇక్కడ మీకు ఉన్నటువంటి కళ్యాణము, ఉంజల సేవ ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోకండి. ఇప్పుడు ఎందుకు అంటే చెప్తాను, ఒక్క 2 నిమిషాలు పూర్తిగా వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఈరోజు ఉదయము 10 గంటలకు విడుదలైనటువంటిది సేవలో పాల్గొన్న తర్వాత దర్శనం చేసుకుంటారు. అయితే ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్లు అనేవి మీకు 500 రూపాయలు ఉంటుందండి ఒక్కొక్క టికెట్. ఇది మీరు కేవలం దర్శనం మాత్రమే చేసుకోగలరు. సేవ అనేది మీరు SVBCలోనైనా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ మీరు చూడవచ్చు. ఓకేనా అండి. సో ఈ విధానం ద్వారా మీకు 4 సేవలు ఉంటాయి. కళ్యాణము, ఉంజల సేవ, ఆర్ష బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ. కళ్యాణం టికెట్లు ఇద్దరికి కంపల్సరీగా బుక్ చేసుకోవాలి. మిగతా 3 కూడా సేవ బుక్ చేసుకుంటే ఒకరొకరికి కూడా ఇస్తారు. అయితే ఈ విధానం ద్వారా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ముందుగా మీరు ఈ టికెట్ రావాలి అంటే సేవ బుక్ చేసుకొని డబ్బులు పే చేశాక దర్శనం టికెట్ సపరేట్గా బుక్ చేసుకోవాలి. ఇది అస్సలు మర్చిపోకూడదు. అయితే మీరు ఫస్ట్ దర్శనం టికెట్లు ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి. ఎందుకు అంటే ఈ సేవ బుక్ చేసుకున్న ఒక రోజు నుంచి 365 రోజుల లోపల ఎప్పుడైనా మీరు దర్శనం చేసుకోవచ్చు. సపోజ్ ఈ ఒక ఆగస్టుకే కాదండి, ఏ నెలకైనా ఇదే ప్రొసీజర్. సపోజ్ ఇప్పుడు మీరు చూడండి, ఇది ఆగస్టు నెలలో నేను 11వ తారీఖున మీకు చెక్ చేస్తే ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కేవలము కళ్యాణం టికెట్లు మాత్రమే 458 సేవా టికెట్లు ఉన్నాయి. ఇవి దర్శనం కాదు. అర్థమైందా? కేవలము కళ్యాణం మట్టుకే సేవలు ఉన్నాయి. సపోజ్ నేను 19వ తారీఖు బుక్ సెలెక్ట్ చేసుకుంటే క్యాలెండర్లో అన్ని సేవలు ఉన్నాయి. ఇప్పుడు మీరు దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలి అంటే ముందుగా సేవ బుక్ చేసుకొని డబ్బులు పే చేయాలి. నేను మీకు ఒక రోజుకి సేవ బుక్ చేసుకుంటా చూడండి. సపోజ్ ఇది ఆగస్ట్ 19. నేనేం చేస్తాను, ఉంజల సేవ ఒక పర్సన్కి 500 రూపాయలు. మీకు కళ్యాణం కావాలి, 2 టికెట్లు కావాలంటే ఇట్లా కళ్యాణం సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఉంజల సేవ నేను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఇది చాలా మెయిన్. ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ ఫర్ దర్శన్ అవైలబిలిటీ అని ఉంది కదా, ఇది ప్రతిసారి చెక్ చేసుకోవాలి. మీరు ఏ సేవ బుక్ చేసుకున్నా ప్లీజ్ క్లిక్ హియర్ అన్న తర్వాత నాకు ఇక్కడ ఆగస్టులో 20వ తారీఖుకి దాదాపు రాత్రి 21 అంటే దాదాపు 7-8 గంటల స్లాట్కి 57 టికెట్లు, 9 గంటల స్లాట్కి 68 టికెట్లు దర్శనం టికెట్లు ఉన్నాయి. చూసారా, దర్శనం అవైలబిలిటీ అని ఉంది. అలాగే 22వ తారీఖున కూడా 51, 99, 92. 22వ తారీఖు కూడా చాలా గ్రీన్లో ఉన్నాయి. అలాగా నేను 19న సేవ బుక్ చేసుకున్నా కాబట్టి 19 తారీఖున అవకాశం ఉంటే ఆ రోజు కూడా మీకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి లేవన్నమాట. సో 20వ తారీఖు నుంచి దర్శనం టికెట్లు ఉన్నాయి. ఇది మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఇక్కడ ఇంటూ కొట్టేయండి. కొట్టిన తర్వాత ఇంటూ సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ఇక్కడ అడిషనల్ సర్వీసెస్లో మీకు ఏమైనా హుండీ డబ్బులు వేయాలనుకున్నా, లడ్డూ కావాలనుకున్నా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ ఆ ఒక్క వ్యక్తి పేరు ఏదైతే
ఉంటుందో వాళ్ళ గోత్రము, ఈమెయిల్ ఐడి, సిటీ, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్, నేము, ఏజ్, జెండరు, ఫోటో ఐడి అంటే ఆధార్ కార్డు, ఆధార్ నెంబరు మీరు ఇక్కడ రాయండి. ఇండియా వాళ్ళైతే ఆధారు, అవుట్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే ఎన్ఆర్ఐలు అయితే పాస్పోర్ట్. ఓకేనా? రాసి ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేస్తే పేమెంట్ పేజ్కి మీరు వెళ్తారు. పేమెంట్ మీరు అక్కడ ఉన్నటువంటి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఆప్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ బ్యాంకింగ్స్ ఉంటాయి, యూపీఐ కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకొని అమౌంట్ పే చేస్తే మీకు సేవా టికెట్ మాత్రమే కన్ఫర్మ్ అవుతుంది, దర్శనం టికెట్ కాదు. ఇదంతా మీకు ఒకవేళ పేమెంట్ ఎలా చేయాలి, టికెట్ ఎలా బుక్ చేయాలన్నది తెలియాలి అనుకుంటే నేను ఒక వీడియో ఆల్రెడీ గతంలో చేశా. ఆ వీడియో లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తా, చూడండి. ఓకేనా? ఇప్పుడు మీరు పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ బుకింగ్ హిస్టరీకి రావాలి. బుకింగ్ హిస్టరీలో మీకు ఏమొస్తుంది, ఇలాగా సెలెక్ట్ సర్వీసెస్లో స్పెషల్ ఎంట్రీనా, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ మీరు వర్చువల్ పార్టిసిపేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు బుక్ చేసుకున్న టికెట్ కనిపిస్తుంది. అక్కడ బుక్ దర్శన్ అని కూడా మీకు వస్తుంది. అప్పుడు మీరు దర్శన్ టికెట్ బుక్ చేసుకోవాలి తప్ప సేవ బుక్ చేసుకొని అమౌంట్ పే చేస్తే దర్శనం బుక్ చేసుకున్నట్టు కాదు. దర్శనం అనేది సెకండ్ టైం మీరు బుక్ చేసుకోవాలి. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలనుకుంటుంది, ఒకేసారి ఎన్ని టికెట్లైనా బుక్ చేసుకోవచ్చు. సపరేట్గా మీరు ఎంతమందికైనా బుక్ చేసుకోవచ్చు. అంటే ఒక్కసారిగా ఇద్దరికి, అంటే సపోజ్ నేను ఒక 2 పేర్లు ఇప్పుడు సేవ బుక్ చేసుకున్నా, మరి ఇంకొక 2కి మరలా బుక్ చేసుకోవాలి అంటే కానీ ఒకేసారి 10 మందికి చేయలేము. ఒక్కొక్క బుకింగ్కి 2 పేర్లు చొప్పున మీరు యాడ్ చేసుకుంటూ పోవచ్చు. అర్థమైంది కదండి? పూర్తిగా అమౌంట్ ఎలా పే చేయాలి, దర్శనం ఎలా బుక్ చేయాలో తెలియాలి అని అనుకుంటే ఒక వీడియో చేసా, చూడండి. అర్థమైంది కదా? ఇది ఆగస్టే కాదు, అన్ని రోజులకి ఇది వర్తిస్తుంది అన్నమాట. సో ఈ వీడియో నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.